క్రిష్ వాళ్ళమ్మ కనిపించకపోయేసరికి వాడు ఆ బాధలోనే ఇలా చేసుంటాడు. వాళ్ళెట్టి పరిస్థితుల్లో మనం పట్టుకొని తీసుకొద్దాం. విహారీ గారు ఒకసారి రండి. పదరా. ఇది ఎవరో ఇప్పుడే కోసుకొని తిన్నారు. ఏమైందన్నా? క్రిష్ సిరియే తినుంటారేమో. నిన్న రాత్రి నుంచి వాళ్ళిద్దరేం తినలేదు కదా. అవును, పిల్లలకు ఆకలేసి ఈ పండు తెచ్చుకొని తిన్నట్టున్నారు. విహారీ బాబు, గుడికి వెళ్ళేదారి కూడా ఇటువైపు ఉంది బాబు. మనం వచ్చిన రూట్ కరెక్టే విహారీ గారు. పిల్లలు ఇటువైపు నుంచి ఆ గుడివైపుకి వెళ్ళుంటారు. మేడం, ఇంకా గుడి చాలా దూరం ఉంది మేడం. కాకపోతే ఇక్కడ నుంచి ప్రతి క్షణం పిల్లలు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి బాబు. ఎందుకంటే ఇక్కడ నుంచి క్రూర మొగలు చాలా ఉంటాయి మేడం. సంధి గారు పదండి, మనం ఎలాగైనా సరే పిల్లల్ని కాపాడాలి. సరే పదండి. రేయ్, వాళ్ళకి పిల్లల జాడ ఏదో దొరికినట్టుంది. వాళ్ళకంటే ముందు పిల్లల దగ్గరికి మనం వెళ్ళాలి. వాళ్ళు వచ్చేలోపు పిల్లల్ని తొందరగా వెతికి పట్టుకొని చంపేసి ఏదో క్రూర మృగమే వాళ్ళని చంపేసిందన్నట్టుగా క్రియేట్ చేయాలి. అలాగే అన్నా. పదండ్రా. అలానే వాళ్ళు కూడా వెళ్తారు. వాళ్ళకు కనపడకుండా వాళ్ళకంటే ముందు ఇటువైపు నుంచి వెళ్దాం. పదండి. అమ్మా, ఏమైంది సిరి? ఎందుకులా ఉన్నావు? ఏం లేదు క్రిష్, నాకు చాలా భయంగా ఉంది. అవునా? సరేదా. సిరి, నేనంటే మా అమ్మ తిరిగి రావాలని, ప్రమాదం అని తెలిసి కూడా ఈ అడవిలో ఉన్న గుడి దగ్గరికి వెళ్ళి ముడుపు చెల్లించుకొని మా అమ్మని కాపాడమని కోరుకుందామని వెళ్తున్నాను. మరి నువ్వెందుకు రావడం? చూడు, ఇప్పుడు నడవలేక ఎంత ఇబ్బంది పడుతున్నావో. క్రిష్, ఏంజిల్ ఆంటీ అంటే నాకు కూడా ఇష్టమే. నాకు చాలాసార్లు దెబ్బ తగిలితే ఏంజిల్ ఆంటీనే నాకు చాలా ప్రేమగా కట్టుకట్టారు. నేనెక్కడ కనపడినా నన్ను ప్రేమగా పలకరిస్తారు, నన్ను ఆప్యాయంగా చూసుకుంటారు. అలాంటి ఏంజిల్ ఆంటీ కోసం నీతో పాటు నేను రావాలనుకున్నాను క్రిష్. సిరి, పండు మనతో ఈ అడవిలో చాలా క్రూర మృగాలు ఉంటాయని చెప్పాడు, కానీ ఇంతవరకు ఏమీ కనపడలేదు కదా. అమ్మో, ఇప్పుడు ఆ యానిమల్స్ గురించి ఎందుకు మాట్లాడుకోవడం? సరే, మాట్లాడనులే.